హలో ఫ్రెండ్స్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ట్రూ కాలర్. దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్క యూజర్ ఫోన్ లో ఈ యాప్ ఉండడం జరుగుతుంది. బేసిక్ గా ఇది చేసేటువంటి పని ఏంటి అంటే, మనకు వచ్చేటువంటి ఇన్కమింగ్ కాల్స్ లో ఆ మొబైల్ నెంబర్ మనం సేవ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక అతని పేరు, అతను ఏ కేటగిరీకి సంబంధించిన అతను, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ డెలివరీ లేదా అమెజాన్ డెలివరీ లేదా ఇన్స్టామార్ట్ డెలివరీ అని చెప్పి ఆ కేటగిరీ, బ్యాంక్ లోన్స్ అయితే లోన్స్ అని, లేదా స్పామ్ మెసేజ్ అయితే స్పామ్ మెసేజ్ అని మనకు చూపించడం జరుగుతుంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా క్నాప్ అని ఒక సర్వీసెస్ లాంచ్ చేయడం జరిగింది తెలుసా. సో క్నాప్ ఈజ్ నథింగ్ బట్ కాలర్ నేమ్ అండ్ ప్రెజెంటేషన్ అని అంటారు. సో బేసిక్ గా మనకి అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, అతని పేరు మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే ఏం లేదు, సింపుల్. మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు మన ఆధార్ కార్డ్ ఇస్తాం కదా, ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి నేమ్ డైరెక్ట్ గా మొబైల్ నెంబర్ తో పాటు మనకి డైరెక్ట్ గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు ఏ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్ గా డిఫాల్ట్ గా నెట్వర్క్ ద్వారా మనకు వచ్చేటువంటి యాడ్ ఆన్ ఫీచర్. సో ఈ రోజు ఎపిసోడ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్, అసలు వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అండ్ వీటి వల్ల మనకి లాభమా నష్టం అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ కాలర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో బేసిక్ గా ట్రూ కాలర్ అనేది ఒక థర్డ్ పార్టీ యాప్. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని మనం రిజిస్టర్ చేసుకోగానే క్రౌడ్ డేటా సహాయంతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీరు ఒక పేరుతో వాసు టెక్ వ్లాగ్స్ అని సేవ్ చేసుకున్నారనుకోండి. సో ఎక్కువ మంది ఏ పేరుతో అయితే సేవ్ చేశారు, ఎక్కువ మంది నన్ను ఏ కేటగిరీకి ఎంపిక చేసుకున్నారో, ట్రూ కాలర్ ఆటోమేటిక్ గా నన్ను అందులో ఉంచి ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఎవరైతే సేవ్ చేసుకోకుండా ఉంటారో నెంబర్ ని, వాళ్ళకి ఆ పేరుని డిస్ప్లే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా వీళ్ళ యూజర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి డేటాని తీసుకునే ఇది వర్క్ అవడం జరుగుతుంది. వేర్ క్నాప్ ఇది యాప్ గీప్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా నేను ఇందాక మీకు చెప్పినట్లు, మనం ఏదైతే సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు మనం ఆధార్ కార్డ్ ఇస్తాం కదా, సో ఆధార్ కార్డు మీద ఏ పేరు అయితే ఉందో అదే పేరు అవతల వాళ్ళకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక ట్రూ కాలర్ లోనే మనకి ఇన్కమింగ్ కాల్ ఇచ్చేటప్పుడు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దేనికంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అదే మొబైల్ నెంబర్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఇక్కడ నాకు ఏముంది, ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్ లోన్ డిపార్ట్మెంట్ అని అతని పేరు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ వచ్చేటప్పటికే కేవలం అతని పేరు వస్తుంది, కానీ అతని బ్యాంక్ గానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే కాల్ అనేది మాత్రం మనకి ఇక్కడైతే డిస్ప్లే కాదు. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, కేటగిరీ తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ ఎవరో కాల్ చేస్తామని ఫోన్ లిఫ్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఇది స్పామా కాదా అని డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది క్నాప్ లో. వేర్ ట్రూ కాలర్ లో పర్ఫెక్ట్ గా డిటెక్ట్ చేస్తాం. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ట్రూ కాలర్ లో. ట్రూ కాలర్ వర్క్ చేయాలి అంటే మనకి ఇంటర్నెట్ అవసరం. వేర్ క్నాప్ వర్క్ చేయాలి అంటే ఇంటర్నెట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా నెట్వర్క్ దగ్గర నుంచి మనకి ఇస్తున్నటువంటి ఎడిషనల్ ఫీచర్. ఇక అన్నిటికంటే పెద్ద ప్రశ్న, ప్రైవసీ పరంగా క్నాప్ బెస్టా ట్రూ కాలర్ బెస్టా అంటే, నేనైతే కనుక క్నాపే బెస్ట్ అంటాను. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మన డేటా కేవలం టెలికాం ఆపరేటర్ దగ్గర అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇక రెస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఎవరు కూడా మన డేటాని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. వేరే ఇక్కడ ట్రూ కాలర్ వచ్చేటప్పుడు ఇది ఒక థర్డ్ పార్టీ యాప్. సో వీళ్ళు మన డేటాని, అంటే క్రౌడ్ దగ్గర తీసుకున్నటువంటి డేటాని మళ్ళీ మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉందనంటే ఎస్, ఖచ్చితంగా. అందుకే ఊరు పేరు తెలియని వాళ్ళు, అసలు మన డేటా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా తెలియదు, వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్డ్ ఏ టెక్నాలజీని యూజ్ చేస్తూ మనకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ కావాలా, లోన్ కావాలా, కార్ కొనాలనుకుంటున్నారా, ఇన్సూరెన్స్ కావాలా, ఇవన్నీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, వీళ్ళు అమ్ముతున్నటువంటి డేటాని. సో ప్రైవసీ పరంగా ఇక్కడ కొంచెం కాదు చాలా అన్సేఫ్ అని నేను అంటాను, కంపేర్ టు క్నాప్ కన్నా గానీ. నా వర్షన్ ఏంటి అంటే, కంపేర్ టు క్నాప్ కన్నా గానీ ట్రూ కాలర్ చాలా బాగుంది. బట్ ట్రూ కాలర్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో 100% యాక్యురసీ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరుని ఏదన్నా ఒక మోగ్లీ అనో లేదన్నట్లయితే కనుక ఏదైనా ఒక నా ముద్దు పేరుతో నేను సేవ్ చేసుకున్నాను అనుకోండి, అదే అవతల వాళ్ళందరికీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ వేరే ఇక్కడ క్నాప్ లో వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ గా నా పేరు రావడం జరుగుతుంది. సో క్నాప్ అంతా పర్ఫెక్ట్లీ ఓకే, బట్ దీంతో పాటుగా ఆ కేటగిరీ కూడా వీళ్ళు యాడ్ చేస్తే మాత్రం సింప్లీ ఫ్యాంటాస్టిక్ అని నా అభిప్రాయం. మోస్ట్లీ వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి రోల్అవుట్స్ లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. వేరే ఏని యూజ్ చేస్తూ ట్రూ కాలర్ మరింత స్ట్రిక్ట్ గా స్పామ్ కాల్స్ మొత్తాన్ని రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. బట్ ఇది మీకు ఫ్రీ సర్వీసెస్ అయితే కాదు, కంపల్సరీ దీనికైతే డబ్బులు కట్టాల్సిందే. వేరే ఇక్కడ మీకు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే గనక నాకు ట్రూ కాలర్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే క్నాప్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ రెండు మిక్స్ అయ్యి ఒక టెక్నాలజీ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే నేమ్ యాక్యురసీతో పాటు డిజిగ్నేషన్ అనమాట. సో అలాంటిది ఒకటి తెచ్చారనుకోండి, ఇక ట్రూ కాలర్ వాడాల్సిన అవసరం ఉంది, క్నాప్ లోనే అన్ని పనులు అయిపోతాయి కదా. మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్